చూద్దాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ సమావేశం ముగిసింది. ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. గత ప్రభుత్వ వైఫల్యాలు, తమ ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రెజెంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వివరించారు ఉత్తమ్. రేపు అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేయనుంది సర్కార్. ఇరిగేషన్పై చర్చలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. పదే పదే అబద్ధాలు ఆడుతూ కృష్ణా జలాల విషయంలో ప్రజల్ని అయోమయాన్ని గురి చేస్తూ ఉన్నాడు. మాకు కూడా కొన్ని అనుమానాలు ఉండే. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి 2014 నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటనలు వివరించినారు. తద్వారా మాకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ హయాంలో జరిగినంత అన్యాయం గత ఆంధ్రప్రదేశ్ హయాంలో కూడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై మన వాటాని, మన హక్కుల్ని, కృష్ణా జలం హక్కుల్ని ఆయనకు ధరావతం చేశాడు. ఆయన వీడియోలో మాట్లాడిన సందర్భాలు కూడా మేము చూసినాం. సో రేపటి నుంచి రేపు అసెంబ్లీలో జరగబోయే సమావేశాల్లో మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఇంకా స్పష్టత, స్పీకర్ గారు అనుమతి ఇస్తే చర్చలో పాల్గొని ఇంకా కూడా స్పష్టత ఇస్తారు. కేసీఆర్ గారు ఇక్కడైనా అబద్ధాలు ఆడడం మానుకొని ప్రజాస్వామ్య నమ్మకం ఉంటే అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఆయన చేసిన తప్పిదాలని వివరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ మీద, ముఖ్యంగా కృష్ణా జలాల మీద, కేసీఆర్ ఆడుతున్న అబద్ధాల మీద వాస్తవాల్ని ప్రజలకు అసెంబ్లీ ద్వారా వివరిస్తాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాకున్నటువంటి అనుమానం తొలగిపోయినాయి. కేసీఆర్ చేస్తున్నటువంటి చేసిన లూటి రేపు అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా అధికార నిపుణులు, ఇరిగేషన్ మంత్రి గారు ఇచ్చినటువంటి వివరణతో సంతృప్తి చెందినారు. వారికి కూడా పూర్తి అవగాహన ఉంది. డిప్యూటీ సీఎం గారు కూడా పూర్తి అవగాహనతో ఉన్నారు. రేపు అన్నీ కూడా అసెంబ్లీ శాఖ స్పష్టత ఇస్తారు. పార్లమెంట్ ఎన్నికలకి నిమిత్తం లేకుండా, తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా, తెలంగాణ పౌరుల కలలకు విరుద్ధంగా ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని కేసీఆర్ గారు లూటు చేశారు. ఇది వాస్తవం. ఇది ప్రజలకు కొంత తెలిసింది కాబట్టి ఎన్నికల్లో రిజల్ట్ ఇచ్చినారు.